హరీష్ ద బెస్ట్ అకాడమీ అందిస్తోంది మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3, జేఎల్డీఎల్ పేపర్ 1, గురుకుల పేపర్ 1, స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹500 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ ₹999 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 7 నుండి జూలై 15 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఆల్మోస్ట్ గత 6 నెలలుగా వార్తలు నిలిచిన ఐఐటి సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఐఐటీస్కి ఇంపార్టెన్స్ పెరుగుతూ వస్తోంది. అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే ఇప్పటి వరకు భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో విశ్వవ్యాప్తం అవుతున్నాయి. టాంజానియాలో భారతదేశానికి బయట మొట్టమొదటి ఐఐటి ఏర్పాటు అవబోతోంది, క్యాంపస్, ఐఐటి మద్రాస్ సహకారంతో. సో ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. మరి అంతటి ప్రాముఖ్యత ఐఐటీస్కి ఎందుకు వస్తుంది అంటే రీసెంట్గా వారి యొక్క ఇన్నోవేషన్స్ అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా వార్తల్లోకి వస్తున్నాయి. ఇన్నోవేషన్స్, నవకల్పనలు ఏదో ఒకటి సృష్టిస్తున్నారు. అత్యధిక సార్లు ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. దానిపైన ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్, ఈ మధ్య తరచూ వార్తల్లోకి వస్తున్న ఐఐటీలో ఒక ఐఐటి కాన్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఐఐటి, అండ్ మన రీజనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఐఐటి హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చూడండి. ఈరోజు ఐఐటి గౌహతి లేదా గువాహతి ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రం. సో అస్సాం రాష్ట్రంలోని ఒక ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఐఐటి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతతో వార్తలకు వచ్చారు. ఆ సాంకేతికత పేరేంటి అంటారు? ఆస్టియో హెచ్ఆర్ నెట్. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్కి సంబంధించి లేదా కీళ్ళ నొప్పులకి సంబంధించిన ఒక అధునాతన సాంకేతికత, గుర్తించే సాంకేతికత. ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించిన ప్రక్రియ కానీ లేదా ప్రొసీజరు, ప్రిన్సిపల్, దేని ఆధారంగా, ఏ ప్రిన్సిపల్ ఆధారంగా ఇటువంటివి అడగరు. ఐఐటీస్ పైన నేరుగా హెడ్డింగ్స్నే అడుగుతారు. ఏ ఐఐటి, వారి యొక్క ఇన్నోవేషన్ ఏంది, కొన్నిటికి సంబంధించిన ప్రత్యేకతలు అడుగుతారు. మొట్టమొదటి ఇలాంటివి. సో ఇక్కడ చూడండి, ఐఐటి గౌహతి డెవలప్స్, అభివృద్ధి చేసింది దేన్ని? ఆస్టియో హెచ్ఆర్ నెట్ అనగానే మీకు ఏం గుర్తుకురావాలి? ఎగ్జామినేషన్ అవార్డు చూడగానే ఐఐటి గౌహతి. మరి ఇది ఏం చేస్తుంది? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కృత్రిమ మీద ఆధారంగా పనిచేస్తుంది. ఇది దేన్ని డిటెక్ట్ చేస్తుంది? ఒకదాన్ని నిర్ధారిస్తుంది. దేన్ని అంటే నీ ఆర్థరైటిస్ అనేది మనకు ముఖ్యంగా కండరాలు లేదా మనకు కీళ్ళకి సంబంధించిన ఏదైతే ఉంటుందో అడ్వాన్స్డ్ స్టేజ్ గనక ఆర్థరైటిస్ వచ్చిందనుకోండి, నడవలేరు కూడా. అటువంటిది కీళ్ళ నొప్పులకి సంబంధించి జాయింట్స్ ఏవైతే ఉంటాయో, జాయింట్స్ ఉంటాయి కదా, మనకు ఒక ఎముకను మరొక ఎముకతో అనుసంధానం ఉండేది అవుతుందో అక్కడ ఉంటుంది అటువంటి ప్రాబ్లం. దాన్ని డిటెక్ట్ చేస్తుందట. దేని ఆధారంగా డిటెక్ట్ చేస్తుంది? ఎక్స్రే ఇమేజెస్ ఆధారంగా మానవుడి లోపల ఆస్టియోఆర్థరైటిస్ ఉందా అని డయాగ్నోసిస్ చేసే అధునాతన సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికత ఆస్టియో హెచ్ఆర్ నెట్ని అభివృద్ధి చేస్తూ వార్తలో నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి గౌహతి. ఆర్థరైటిస్, మనం చాలామంది ఆర్థరైటిస్ పేషెంట్ చూస్తూ ఉంటాము. నడవలేకుండా వీల్ చైర్కే పరిమితమయ్యే వారు కూడా ఉంటారు.
అటువంటి జాయింట్స్ కానివ్వండి, లేదా ఎముకలకి సంబంధించి కానీ, లేదా కీళ్ళకి సంబంధించి, జాయింట్స్ అంటే కదా కీళ్ళకి సంబంధించి ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించిన లక్షణాలను ఎక్స్రే ఇమేజ్ ఆధారంగా గుర్తించే అధునాతన సాంకేతికత ఈ ఆస్టియో హెచ్ఆర్నెట్. దట్స్ ఎనఫ్. ఇక ఆర్థరైటిస్కి కారణం ఏంటి, ఇవన్నీ ఎగ్జామ్లో అడగరు. ఆర్థరైటిస్ అంటే ఏంటని కూడా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే స్టాటిక్ మీరు బయాలజీలో కనుక నేర్చుకుంటే స్టాటిక్ డేటాలు చూడండి. సో ఇక్కడ చూడండి, ఇన్ ఏ మేజర్ రిలీఫ్ టు నీ ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్స్, రీసెర్చర్స్ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి హ్యావ్ డెవలప్డ్ ఏ డీప్ లెర్నింగ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నేమ్లీ ఆస్టియో హెచ్ఆర్నెట్ దట్ ఆటోమేటికల్లీ అసెసెస్ ద నీ ఆస్టియో ఆర్థరైటిస్ సివియారిటీ ఫ్రమ్ ఎక్స్రే ఇమేజెస్. డైరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏదైతే సెంటెన్స్ చూడండి. అండ్ అభ్యర్థులకు చెప్తున్నాను, ఐఐటీస్ గురించి రీసెంట్గా నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక 15 to 16 టాపిక్స్తో కూడిన వీడియోని రిలీజ్ చేసేసాను. లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఏమో ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 30 to 40 టాపిక్స్ని మీకు ఎక్స్క్లూజివ్గా లైవ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఐఐటీస్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు ఇంపార్టెంట్ వీడియోస్, లైవ్ సెషన్స్, యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పోస్ట్ చేస్తున్నాను. సో ఏదో ఒక సమాచారాన్ని ఏదో ఒక విధంగా మీకు అందిస్తూనే ఉన్నాను. ఒకసారి చూడండి, ఓకేనా. సో ఐఐటి గౌహతికి సంబంధించిన అంశం. సెకండ్ వచ్చేసి ఇది కూడా ఒక ఇన్నోవేషనే, కాకపోతే అంత పెద్దగా ప్రాముఖ్యత ఏం లేదు. ఐఐటీస్ ఉంది కాబట్టి ఇది అంత పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి సంబంధించిన ఒక శాస్త్రవేత్త ముఖ్యంగా మొబైల్ ఫోన్కి సంబంధించిన ఒక ఆధునికత లేదా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొచ్చారు. మడిచే ఫోన్లను కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా మడవచ్చు అని చెప్పేసి మడిచే ఫోన్ల కోసం కాంపోజిట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ ఆధారంగా మడిచే ఫోన్లను తయారు చేయొచ్చు అన్నట్టు ఒక మెటీరియల్ని సృష్టిస్తూ ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు శాస్త్రవేత్త వార్తల్లోకి వచ్చాడు. మడత పెట్టే వీలున్న కొత్త తరం మొబైల్ ఫోన్స్లో వినియోగించే సూపర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే కదా మనం మడత పెట్టగలుగుతాం. సూపర్ ఫ్లెక్సిబుల్ కాంపోజిట్ సెమీ కండక్టర్లు సిద్ధమయ్యాయి. బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం ఈ అరుదైన మెటీరియల్ని అభివృద్ధి చేసింది. వీటి సాయంతో మడత పెట్టే ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్లను తయారు చేసే వీలుంది. ప్రస్తుతం వాడే సెమీ కండక్టర్లలో ట్రాన్సిస్టర్లు, ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్, సిలికాన్ ఆక్సైడ్స్ ఉంటాయి. అవి మడిచేందుకు వీలు లేనివి. అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సొల్యూషన్స్ ప్రాసెస్ టెక్నాలజీతో రూపొందించిన సెమీ కండక్టర్లలో వాడిన ఇంక్ జెట్ ప్రింటింగ్ మెటీరియల్స్ మడత పెట్టే గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిల్లో 40% పాలిమర్ కలిగిన మిశ్రమాన్ని వాడడంతో ఏం వాడారో అదంతా అవసరం లేదు. మడిచే సెమీ కండక్టర్ మెటీరియల్స్ని ఇటీవల సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చిన శాస్త్రవేత్తలు ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. ఐఐటీస్తో సమానంగా ఈ ఐఐఎస్సి కూడా ఇంపార్టెంట్. చాలాసార్లు మనము ఈ ఇన్స్టిట్యూట్ గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ అర్బన్ 20 పట్టణ ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం భారత్ G20కి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. G20 ఇండోనేషియా నుండి మనం అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం 2022 నవంబర్ 1వ తేదీ నుండి భారత్ G20 అధ్యక్ష హోదాలో ఉంది. ఇయర్ ఎండింగ్ వరకు ఉంటుంది. తర్వాత అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్కి అప్పగించడం జరుగుతుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే G20కి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలో భారత్ ఉంది. ఎస్సీఓ గురించి కూడా చూడండి. ఎస్సీఓకి అధ్యక్ష బాధ్యతల్లో ఉంది. వసనార్ అరేంజ్మెంట్కి భారత్ అధ్యక్ష బాధ్యతల్లో ఉంది. ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్కి భారతదేశం అధ్యక్ష బాధ్యతల్లో ఉంది. ఇక్కడ ఇవన్నీ తరచూ వార్తలకు వస్తున్నాయి. ఇక్కడ G20కి సంబంధించి వసుదైవ కుటుంబం అని చెప్పేసి, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇతివృత్తంతో సదస్సులు జరుగుతున్నాయి. ఇప్పటికీ G20 సదస్సులు మోర్ దెన్ 120 సమ్మిట్స్ ముగిసినాయి. భారత అధ్యక్షతన వివిధ వర్గాలకు సంబంధించిన సమ్మిట్స్ వివిధ ప్రాంతాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సిటీలో U20 అండర్ G20 అర్బన్ 20 అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపైన పట్టణ ప్రాంతాల్లో అడ్వాన్స్గా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి డెవలప్మెంట్కి సంబంధించిన ఒక సమ్మిట్ అహ్మదాబాద్ ఆధ్వర్యంలో జరిగింది, ఆతిథ్యంలో జరిగింది. ముఖ్యంగా ఇది మేయోరల్ సమ్మిట్ అన్నా కూడా ఒకటే. మేయోరల్ అంటే ఏంటిది? పట్టణ ప్రాంతాలకి సంబంధించిన మేయర్స్ ఉంటారు కదా. సో మనకి కార్పొరేటర్స్, మేయర్స్ ఎవరైతే ఉంటారో మేయర్స్కి సంబంధించిన సదస్సు ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్లో జరిగింది. అర్బన్ 20 ఈవెంట్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ అహ్మదాబాద్ అండర్ G20 ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా. మేయోరల్ సమ్మిట్ ఇటీవల ముగిసింది. అండ్ నెక్స్ట్ భారత్లో గణనీయంగా తగ్గిన పేదరికం.
పేదరికకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి రిపోర్ట్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. సో ఎవరిచ్చారు నివేదిక, ఇందులో గణాంకాలు ఏంటి, కంపారేటివ్ ఇయర్స్ ఏంటి, ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరంకి ఏ విధంగా తగ్గిందని అడుగుతారు. సో ఇక్కడ చూడండి, భారత్లో గణనీయంగా తగ్గిన పేదరికం, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం నివేదిక, అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా హెడ్ క్వార్టర్ చూడాలి. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రతి ఏటా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సూచీని విడుదల చేస్తూ ఉంటుంది UNDP. సో ఇక్కడ చూడండి, భారత్లో గత 15 ఏళ్ల వ్యవధిలోనే దాదాపు 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారంట. ఐక్యరాజ్య సమితి నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లు కలిసి తాజాగా అంతర్జాతీయ బహుళ కోణ పేదరిక సూచి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని విడుదల చేశాయి. అందులో భారత్, చైనా, కాంగో, ఇండోనేషియా, వియత్నాం తదితర 25 దేశాలు తమ పేదరికాన్ని గత 15 ఏళ్లలో సగానికి తగ్గించుకున్నాయంట. అతిపెద్ద జనాభా కలిగిన భారత్లో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేవలం 15 ఏళ్ల వ్యవధి 2005-06 నుండి 2019-21 మధ్యలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారంట. 2005-06 ఇయర్లో మనకి 55.1%గా ఉన్న పేదరికము 2019-21 నాటికి 16.4%కి తగ్గింది. 2005-06లో దేశంలో దాదాపు 64.5 కోట్ల మంది బహుళ కోణ పేదరికంలో ఉన్నారు. ఈ సంఖ్య 15-16 నాటికి 37 క్రోర్స్కి తగ్గింది. ఏం లేదు, భారత్లో పేదరికం తగ్గుతుంది గత 15 ఏళ్ళు అని చెప్పేసి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో గణాంకాలు విడుదల చేశారు. ఏ దేశాల్లో పేదరికంనే తగ్గుతుంది, పేదరికం తగ్గుతుందంటే సంతోషపడాలి, పేదరికం పెరుగుతుంది అంటే బాధపడాలి. సో ఇక తగ్గింపు చర్యలు తీసుకుంటున్నారు, పథకాలు తీసుకుంటున్నారు, కాబట్టి ఇది ఇంపార్టెంట్. అండ్ యునెస్కోలోకి అమెరికా పునఃప్రవేశం. యునెస్కో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి వారసత్వానికి నిలువుటద్దంగా నిలిచిన నిదర్శనాలు ఏవైతే ఉంటాయో వాటి యునెస్కో గుర్తిస్తూ ఉంటుంది. యునెస్కో హెడ్ క్వార్టర్ ప్యారిస్ ఇక్కడ ఫ్రాన్స్. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, సిటీస్, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్, ఇవన్నీ కూడా చూడండి, యునెస్కోకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. సో యునెస్కో గ్రూపింగ్ నుండి అమెరికా బయటకు వచ్చింది గతంలో. డిఫరెంట్ ఇజ్రాయిల్, పాలస్తీనా ఇష్యూస్, డిఫరెంట్ గతంలో మనం 15 days బ్యాక్ ఇదంతా అనలైజ్గా చెప్పుకోవడం జరిగింది. మరొకసారి అమెరికా యునెస్కోలోకి పునఃప్రవేశించింది. పరిస్థితులు ఏవైతే ఉంటాయో అందులో యునెస్కోకి చెల్లించాల్సిన సొమ్ము మొత్తాన్ని చెల్లించి మరొకసారి జాయిన్ అయింది. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఇటీవల యునెస్కోలోకి తిరిగి అధికారికంగా పునఃప్రవేశం చేసిన దేశం ఏది, ప్రముఖ దేశం ఏది అంటారు. సో అమెరికా ఆప్షన్. సో ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థకు దాదాపు 5 ఏళ్ళు దూరంగా ఉన్న అమెరికా గత మంగళవారం లాంఛనప్రాయంగా సభ్యత్వం తీసుకుంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా యునెస్కో నుంచి వైదొలిగింది. ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో అమెరికా మళ్లీ చేరేందుకు గత వారం పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రక్రియను గత సోమవారం పూర్తి చేసింది. యునెస్కోలోకి అమెరికా స్వాగత వేడుకను ఈ నెలాఖరున నిర్వహించనున్నట్లు యునెస్కో డైరెక్టర్ ఆంద్రే అజోలై తెలిపారు. గుర్తుంచుకోండి, ఏ దేశం ఎవరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైదొలిగింది, ఎవరు అధ్యక్షుడు ఉన్నప్పుడు పునఃప్రవేశం చేసింది, ఇంపార్టెంట్. ప్రస్తుతం చైనా యొక్క ప్రభావాన్ని, చైనా యునెస్కోపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చైనాకి అడ్డుకట్ట వేయాలంటే అమెరికా అక్కడ ఉండడం ఆవశ్యకత అని భావించి ఇప్పటివరకు యునెస్కోకు చెల్లించిన బకాయిలు మొత్తం చెల్లించేసేసి యునెస్కో పునఃప్రవేశం చేసింది. అండ్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వార్తలకు వచ్చింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ అంటే ఖచ్చితంగా చూడాలి హెడ్ క్వార్టర్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి లండన్, UK కేంద్రంగా పనిచేస్తుంది. వీరేం చేశారంటే ఇటీవల అడాప్ట్స్ అంటే స్వీకరించారు. దీన్ని రివైజ్డ్ స్ట్రాటజీ. రివైజ్డ్ అంటే ఏంటి, పునఃపరిశీలించిన తర్వాత ఫైనలైజ్డ్ స్ట్రాటజీ అన్నట్టు. రివైజ్డ్ స్ట్రాటజీ టు రెడ్యూస్ గ్లోబల్ షిప్పింగ్ ఇండస్ట్రీస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి, హరిత ఉద్గారాలను తగ్గించడానికి ఏ రంగంలో, గ్లోబల్ షిప్పింగ్ ఇండస్ట్రీ, ఒక దేశం నుండి మరొక దేశానికి సముద్ర మార్గం ద్వారా వెళ్ళే షిప్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఎమిషన్స్ని తగ్గించడానికి ఉద్దేశించబడిన స్ట్రాటజీస్ని ఎవరు తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్
ఇక్కడ ఒక డ్రగ్ వార్తల్లోకి వచ్చింది. సో ఫాల్కోడైన్ ఇక్కడ ఒక పదం చెప్తాను, గుర్తుంచుకోండి. ఎక్స్పెక్టోరెంట్ అనేది ఎక్స్పెక్టరెంట్ విచ్ రిలీవ్స్ ద ఫాలోయింగ్ అంటారు. అంటే ఎక్స్పెక్టరెంట్ అనేది మానవులు దేన్ని తగ్గించడానికి వాడతారు అంటారు. మనకు రకరకాల పేర్లు ఉంటాయి, కొన్ని ఫార్మాస్యూటికల్ లాంగ్వేజ్లో లేదా మెడిసినల్ టర్మ్స్ ఉంటాయి. ఎక్స్పెక్టరెంట్ అంటే మానవుడికి దగ్గు వస్తుంది కదా, దగ్గు కఫ్ని రెడ్యూస్ చేసేది, కఫ్ని తగ్గించేది, దగ్గుని తగ్గించేదని ఎక్స్పెక్టరెంట్ అంటాం. అనాల్జెసిక్ అంటే ఏంటిది? పెయిన్ కిల్లర్, మనకేమైనా దెబ్బ తాకినప్పుడు వేసేది అనాల్జెసిక్. యాంటీపైరెటిక్ డ్రగ్స్ అంటే ఏంటిది? మన బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే జ్వరం వచ్చినప్పుడు వేసే డ్రగ్స్ని, మెడిసిన్స్ని, డోలో 650 వేస్తాం కదా, వాటిని యాంటీపైరెటిక్ అంటాము. మరి యాంటీడోట్ అంటే ఏంటి అంటే విషానికి విరుగుడుగా ఇచ్చేది యాంటీడోట్. సో ఇవి చూడండి. అండ్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటి అంటారు. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ముఖ్యంగా మానవుడికి క్యాన్సర్ కారకాలు. ఓకేనా? సో ఇక్కడ ఫాల్కోడైన్ సంబంధించిన డ్రగ్ పైన వార్నింగ్ ఇస్తున్నారు. భారతదేశానికి సంబంధించిన డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న WHO కానివ్వండి, అలర్ట్గా ఉండండి ఈ కఫ్ సిరప్ విషయంలో అని అంటున్నారు. సో ఇక్కడ కఫ్ సిరప్ విషయంలో చాలాసార్లు మనం చూస్తున్నాం. గతంలో సబ్జెక్ట్ కండిషన్ ఒక 4 months బ్యాక్ గాంబియాలో చిన్నారులు భారతదేశంలో తయారైన దగ్గుమందులు తాగి చనిపోయారు, మృత్యువాత చెందారు. ఇటువంటివి తరచూ చూస్తున్నాం. అలా ఎక్స్పెక్టరెంట్స్ దగ్గుమందులు చాలా ప్రమాదకరంగా ప్రాణాన్ని తీసే విషయంగా తయారవుతున్నాయి. సో అటువంటిది ఈ ఫాల్కోడైన్ కఫ్ సిరప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంత నియంత్రించాలి, వాటిపైన నజర్ వేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. డ్రగ్ రెగ్యులేటర్ టు ఇష్యూ వార్నింగ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారంట. సో ఎగ్జామ్లో అడగవచ్చు, ఇటీవల వార్త వచ్చిన ఫాల్కోడైన్ దేనికి సంబంధించింది? సిరప్కి సంబంధించింది. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రోగ్రాం వార్తలోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసే కార్యక్రమం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఒడిషా రాష్ట్రంలో గ్రామాలు ఉంటాయి కదా, ఒడిషా రాష్ట్రంలో ఎక్కువ ట్రైబల్ పీపుల్ ఉంటారు, షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి. ఆ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు ఉండాలి అని చెప్పేసి దాదాపు 4,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆమా ఒడిషా నబీన్ ఒడిషా స్కీమ్. నబీన్ అంటే మోడర్న్ అన్నట్టు. సో ఆమా ఒడిషా నబీన్ ఒడిషా స్కీమ్ని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఒడిషా రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. బిజు జనతాదళ్ అధికారంలో ఉంది. ఒడిషా అద్భుతమైన రాష్ట్రం, రీసెంట్గా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఓకేనా? నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము, దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ లీసా అని చెప్పేసి ఒక పేరుని చెప్పాను మీకు. ఓకేనా? నెక్స్ట్ L&T సంస్థ, భారతదేశానికి సంబంధించి లార్సన్ అండ్ టార్బో అంటాము. అండ్ స్పెయిన్కి చెందిన నవనీత, సో లేదంటే నవాన్షియా, స్పెయిన్కి చెందిన నవాన్షియా అండ్ L&T సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం భారతదేశంలో అధునాతనమైన షిప్లను, సబ్మెరైన్స్ని తయారు చేయడానికి, 6 సబ్మెరైన్ తయారు చేయడానికి 43 కోట్ల రూపాయల ఒప్పందం వార్తలోకి వచ్చింది. L&T అండ్ నవాన్షియా మధ్య కుదిరిన. నవాన్షియా సంస్థ ఏ దేశానికి సంబంధించింది? స్పెయిన్కి చెందిన సంస్థ. ఇది షిప్ బిల్డర్ ఇండస్ట్రీ, సబ్మెరైన్ తయారు చేయడానికి. AIP డ్రివెన్ సబ్మెరైన్స్ కెన్ రిమైన్ అండర్ వాటర్ ఫర్ అప్ టు 2 weeks బిఫోర్ సర్ఫేసింగ్ బ్యాటరీ చేంజింగ్. గుర్తుంచుకోండి. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తులను కనుక పరిశీలిస్తే, రీసెంట్గా అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ గారు పదవిని స్వీకరించిన తర్వాత భారత సంతతి వ్యక్తులు కొన్ని కీలక పదవుల్లో నియామకాలుగా చూస్తున్నాం. ఈరోజు భారత సంతతి వ్యక్తి అమెరికాకి సంబంధించి ఒక కీలక పదవిలోకి రావడం జరిగింది. తన పేరు గుర్తుంచుకోండి, ఇండియన్ అమెరికన్ గీతారావు గుప్తా. ఒక నియామకం, ఒక కీలక నియామకం. దేనికి సంబంధించి అంటే అమెరికా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలిగా నియమితులవుతూ వార్తలు నిలిచారు. అమెరికా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలిగా వార్తల్లో నిలిచిన ఇండో అమెరికన్ భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే గీతారావు గారు. ఇటీవల కమలా హారిస్ గారు, అమెరికా ఉపాధ్యక్షురాలు, అమెరికా దేశ చరిత్రలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు, తనకు ప్రమాణ స్వీకారం ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఒక ఫుట్బాల్ లెజెండ్, ఫుట్బాల్ క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన స్పెయిన్ దిగ్గజం, స్పెయిన్ మాజీ ఆటగాడు, బ్యాలెన్ డియోర్ పురస్కార గ్రహీత. బ్యాలెన్ డియోర్ అనేది ఏ క్రీడకి ఇస్తారంటే ఫుట్బాల్కి ఇస్తారు. లాస్ట్ మనము అర్జెంటీనా క్యాప్టెన్ లియోనెల్ మెస్సీ పొందడం బ్యాలెన్ డియోర్ పురస్కార గ్రహీత అని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అలా బ్యాలెన్ డియోర్ పురస్కార గ్రహీత, స్పెయిన్ మాజీ ఫుట్బాల్ దిగ్గజం, ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే లూయిస్ సువారెజ్. సో లూయిస్ సువారెజ్
లూయిస్ సువారెజ్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశం? స్పెయిన్. ఏ క్రీడ? ఫుట్బాల్ క్రీడ. ఒక లెజెండ్. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి నిన్న క్లాస్లో మనం ఒక పర్సన్ గురించి డిస్కస్ చేశాము. భారతదేశంలో మొట్టమొదటిసారి పార్థ్ సాలుంఖే ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఆర్చరీకి సంబంధించి స్వర్ణ పతకం గెలుచుకున్నారు యూత్ ఛాంపియన్షిప్లో అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, పార్థ్ సాలుంఖే ఫస్ట్ ఇండియన్ మేల్ రికార్డ్ ఆర్చర్ టు మెడల్ ఎట్ వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్స్. వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్స్ అంటే ఏంటిది? వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అని గుర్తుంచుకోండి. ఆర్చరీ. సో ఆర్చరీ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే ఐర్లాండ్ వేదికగా జరిగింది. ఇందులో పథకాల పట్టికలో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉంది. సెకండ్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్. అండ్ ఇక్కడ మొదటి స్థానంలో ఎవరు ఉన్నారంటే సౌత్ కొరియా మొదటి స్థానం పథకాల పట్టికలో. భారతదేశం ఇందులో ఏమేం గెలిచింది అంటే 11 మెడల్స్ సాధించింది. సో ఇదొకటి గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగాయి అంటారు? ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే ఐర్లాండ్. అందులో ఒక ఇండియన్ మొట్టమొదటి భారతీయుడిగా వార్తలు ఇచ్చారు, స్వర్ణాన్ని సాధించారు. తన పేరు ఏంటంటే పార్థ్ సాలుంఖే. ఇందులో ఇండియా గెలుచుకున్న టోటల్ మెడల్స్ టాలీ ఎంత అంటే 11 మెడల్స్. హైయెస్ట్ మెడల్స్ గెలుచుకున్న దేశం ఏది అంటే సౌత్ కొరియా. గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఎక్కడ జరిగిందంటే ఐర్లాండ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఆస్టియో హెచ్ఆర్ నెట్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐఏఎస్సి శాస్త్రవేత్త సెమీకండక్టర్ మెటీరియల్స్ మడిచే అధునాతన సెమీకండక్టర్ మెటీరియల్స్ని తయారు చేసే వార్తలకు వచ్చారు. అర్బన్ 20 సమ్మిట్ G20 ఆధ్వర్యంలో భారతదేశం జరిగింది అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో. అండ్ భారత్లో గణనీయంగా తగ్గిన పేదరికం అని చెప్పేసి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ఇచ్చిన నివేదిక. యునెస్కోలోకి అమెరికా అధికారికంగా పునఃప్రవేశం చేసింది. అండ్ యునైటెడ్ నేషన్ సంబంధించి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వారు రివైజ్డ్ గైడ్లైన్స్ తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించి లేదా నావెల్ రూట్కి సంబంధించి గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని తగ్గించడానికి. అండ్ డ్రగ్ రెగ్యులేటర్ భారతదేశంలో ఔషధ నియంత్రణ శాఖ అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఫాల్కోడిన్ దగ్గుమందులకి సంబంధించిన ఒక కీలకమైన వార్నింగ్ హెచ్చరిక. అండ్ ఆమా ఒడిషా నబీన్ ఒడిషా స్కీమ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అంశం. అండ్ L&T మరియు స్పెయిన్కి చెందిన నవెన్షియా సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం దాదాపు 43 కోట్ల రూపాయలు 43,000 కోట్ల రూపాయలతో 43,000 కోట్ల రూపాయలతో సబ్మెరైన్స్ని తయారు చేసే ఒప్పందం. అండ్ అమెరికా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలిగా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు అంటే గీతారావు గుప్తా గారు. అండ్ లూయిస్ సువారెజ్ స్పెయిన్కి చెందిన ఫుట్బాల్ దిగ్గజం మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఇటీవల ఐర్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ గెలిచిన పథకాలు 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో సౌత్ కొరియా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇందులో మొట్టమొదటి భారతీయుడిగా వార్తలు ఇచ్చిన పార్థ్ సాలుంఖే స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.